అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు డివోషనల్ పేజ్. ఈ వీడియో చూసే ముందు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక ఈరోజు వీడియో చూద్దాం. మన భారతీయ సంస్కృతిలో అనేక రకాల ఆచారాలు సాంప్రదాయాలు ఉన్నాయి. వాటిల్లో కొన్ని మనం ప్రతిరోజు చూస్తూ పూజలు చేస్తూ ఉంటాము. మరికొన్ని చాలా రహస్యంగా ప్రత్యేకంగా కొనసాగుతూ ఉంటాయి. ఆ ఆధ్యాత్మిక విధానాలు అందరికీ తెలిసి ఉండకపోవచ్చు. అలాంటి ఒక ప్రత్యేక సాంప్రదాయమే భూతకోల. ఈ సాంప్రదాయం ఆధారంగా వచ్చిన సినిమానే కాంతారా చిత్రం. భారతీయ సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిన ఈ చిత్రం క్లైమాక్స్ అని చూస్తే ఎవ్వరికైనా ఏ ప్రేక్షకుడికైనా సరే కళ్ళల్లో నీళ్లు రావాల్సిందే. ఎందుకంటే అది కేవలం సినిమా కాదు, ఒక దైవానుభూతి. ఇప్పుడు దానికి సీక్వెల్ కూడా వచ్చింది, కాంతారా చాప్టర్ 1. ఇది కూడా ప్రేక్షకుల్ని మరోసారి ఆధ్యాత్మికంగా కదిలిస్తుంది. ఈ సినిమాలోని చూపించిన పంజుర్ల దేవుడు, గుళిగ దేవుడు, భూతకోల సాంప్రదాయం గురించి తెలుసుకుంటే మనసు మైమర్చిపోతుంది. ఈ అద్భుత గాథను ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. భూతకోల అంటే ఏమిటి? భూతకోల అనేది కర్ణాటకలోని తులనాడు, మంగుళూరు, ఉడిపి, కుందుపూరు ప్రాంతాలలో శతాబ్దాలుగా కొనసాగుతున్న ఆధ్యాత్మిక సాంప్రదాయం. ఇది కేవలం ఒక పూజా విధానం కాదు, ఒక రకమైన దైవారాధన. ఈ పద్ధతిలో ప్రత్యేకమైన నృత్యం, వేషధారణ ఉంటాయి. ఆ సమయంలో దేవుడు భక్తుడి శరీరంలో ప్రవేశించి తీర్పులిస్తాడని, సమస్యలు పరిష్కరిస్తాడని ప్రజలు నమ్ముతారు. భూతకోలలో పూజించే దేవతలు అసలు చెడు ఆత్మలు కాదు. మనం సాధారణంగా భూతం అనగానే దెయ్యం అని అనుకుంటాం, కానీ ఇక్కడ భూతం అంటే ప్రకృతి శక్తులు, రాక్షస దేవతలు. ప్రజలు తమ పంటలు, అడవులు, జీవనాధారాన్ని కాపాడమని పంజర్లు, గుళిగ దేవతలని ప్రార్థిస్తారు. అంటే భూతకోల సాంప్రదాయం మనిషి, ప్రకృతి, దైవం మధ్య ఉన్న బంధాన్ని గుర్తు చేస్తుంది. పంజర్లు దేవుని గాథ గురించి తెలుసుకుందాం. పంజర్లు అనేది వరాహ రూపం. వరాహ రూపంలో ఉండే సంరక్షణ ఆత్మ. ఒక కథ ప్రకారంగా ఒకసారి కైలాస పర్వతంలో ఒక అడవి పంది చనిపోతుంది. దాని పిల్ల అనాథవుతుంది. దానిని పార్వతీదేవి తన సంతానంలా దత్తత తీసుకుంటుంది. కానీ మరణించిన ఆ అడవి పంది శివుని కోపం వల్ల వధించబడుతుంది. కాబట్టి దాని సంతానం కైలాసంలో బహిష్కరించబడుతుంది. కానీ పార్వతీదేవి ప్రేమ వల్ల ఆ వరాహం పంజర్లు దేవుడిగా భూలోకంలో పూజలు అందుకుంటుంది. అప్పటి నుంచి ఆయన అడవుల్లో సంచారకుడిగా, పంటలను రక్షించే దేవుడిగా పూజించబడుతున్నాడు. తులనాడు ప్రజలు తమ పంటలను అడవి పందుల దాడి నుంచి రక్షించుకోవడానికి పంజరుల్ని ఆరాధిస్తారు. కాబట్టి పంజరులు కేవలం ఒక జంతువు కాదు, ఒక శక్తి. గుళిగదేవుని గాథ కూడా విందాం. శివుని కోపం నుంచి గుళిగదేవుడు పుట్టాడట. విశ్వ వినాశం సమయంలో శివుడు విసిరిన రాయి నుంచి గుళిగదేవుడు అవతరించాడని గాథలు చెబుతున్నాయి. గుళిగ అనేది న్యాయానికి ప్రతిరూపం. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ ప్రత్యక్షమై దానిని అంతం చేస్తాడు. గుళిగను ఆలయాల్లో క్షేత్రపాలికుడిగా పూజిస్తారు. ఆయనను అవమానించిన వారు తీవ్రమైన శాపగ్రస్తులవుతారని అందరికీ భయం. గుళిగకు సంబంధించిన భక్తి సాంప్రదాయం తులనాడు ప్రాంతంలో చాలా బలంగా అందరూ నమ్ముతారు. పంజర్లు పార్వతీ ప్రేమ నుంచి పుట్టిన వారైతే గుళిగ శివుని యొక్క విసిరిన రాయి నుంచి పుట్టినది. ఈ ఇద్దరూ కూడా కలిసి ప్రకృతిని, రాక్షస శక్తుల నుంచి ప్రజలను రక్షిస్తూ ఉంటారు. కాంతారా సినిమాలో ఈ అంశాలు రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఈ సాంప్రదాయాలు అద్భుతంగా మిళితం చేశారు. క్లైమాక్సింగ్ లో భూతకోలలో దేవుడు భక్తులలోకి ప్రవేశించిన సన్నివేశం చూసి ప్రేక్షకులు నిజమైన దైవానుభూతిని అనుభవిస్తున్నారు. అందుకే ఈ సినిమా తర్వాత భూతకోల సాంప్రదాయం, పంజర్లు, గుళిగదేవులు జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందాయి. కాంతారా చాప్టర్ 1 ప్రస్తుత సినిమా కూడా ఈ దేవతల ఆవిర్భావ కథను మరింత స్పష్టంగా చూపించారు. ఈ సినిమాలో కేవలం ఒక వినోదం కాదు, ఒక బోధ, ప్రకృతి పట్ల మనిషి యొక్క బాధ్యత, దేవతల పట్ల గౌరవం, విశ్వాసం,
అన్యాయంపై న్యాయం సాధించే ఆధ్యాత్మిక శక్తిని చూపించారు. ఈ మూడు అంశాలు కూడా అద్భుతంగా కలిసి ఈ సినిమాలో చూపించబడింది. సినిమా అనేది కేవలం వినోదానికి మాత్రమే కాదు, మన సాంప్రదాయాలు, ఆచార్యాలు, దైవ కథలు ఈ తరానికి చేసే వేదికగా ఈ సినిమా కీర్తించబడుతుంది. పంజర్లు, గుళిగతీమతులు, గాథలు, భూతకుల సాంప్రదాయం ఈనాటి యువతలకు పరిచయం కావడం నిజంగా ఒక విశేషం. మీరు కూడా ఈ సాంప్రదాయాన్ని గౌరవిస్తే, ఈ దేవతలపై విశ్వాసం ఉంచితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మీ స్నేహితులకి షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు.